ఎక్సర్సైజ్ 7. సో ఎక్సర్సైజ్ 7 ఫస్ట్ రోమన్ చేయాలంటే మనం డివిజిబిలిటీ రూల్ 4 అనేది తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్కి ఒక వీడియో చేశాను. ఎవరైనా అది చూడకపోతే అది చూసి ఇది చూడండి. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ఒక నెంబర్ అండి 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుంది. సపోజ్ మీకు ఎక్సర్సైజ్ ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4? ఈ కింద ఇచ్చిన నెంబర్స్లో ఏవి 4తో డివిజబుల్ అవుతాయి అని అడిగారు. ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. ఇన్ కేస్ 4తో డివైడ్ అవ్వకపోతే ఆ టోటల్ నెంబర్ కూడా 4తో డివైడ్ అవ్వదు. 4తో ఒక నెంబర్ అనేది డివిజబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ డివిజబిలిటీ రూల్స్ అనేది ఒక వీడియో చేశానండి. ఎవరైనా అది చూడకపోతే అది చూసి ఇది చూడండి. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ 572 ఇచ్చారండి. సో డివిజిబిలిటీ రూల్ బై 4 ఏంటిదండి? లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అయితే టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది. సో గివెన్ నెంబర్ ఈజ్ 572. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి, అంటే 10th ప్లేస్ 1th ప్లేస్లో ఉన్న డిజిట్స్ తీసుకోండి. 72 వచ్చింది. ఈ 72 4తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. 4 1s 4 వస్తుంది, 7 - 4 అంటే 3 వస్తుంది, 2 అంటే టోటల్గా 32. 4 8s 32, రిమైండర్ 0. సో రిమైండర్ 0 వస్తే కంప్లీట్గా డివైడ్ అయినట్టండి. ఇన్ కేస్ రిమైండర్ 1 or 2 ఏదైనా కానీ నెంబర్ వస్తే మాత్రం అది డివైడ్ అవ్వలేదని మీనింగ్ అండి. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 72 4తో డివైడ్ అయింది. ఈ 72 4తో డివైడ్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ అంటే 572 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 4. ఓకేనా? సో మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. 72 ఈజ్ డివిజబుల్ బై 4 ఉంది కదా. సో ద గివెన్ నెంబర్ (572) ఈజ్ ఆల్సో divisible by 4. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. ఎంత లెంతీ నెంబర్ అయినా కానండి. సో 4తో ఒక నెంబర్ అనేది డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ 2 డిజిట్స్ ప్లేస్లో జీరోస్ వచ్చాయనుకోండి, సపోజ్ 500 అనుకోండి, 500 ఉన్నా కూడా 4తో డివైడ్ అవుతుంది. లాస్ట్లో ఉన్న 2 డిజిట్స్ 0 వచ్చినా కూడా 4తో డివైడ్ అవుతుందండి. సెకండ్ వన్ వచ్చేసరికి 21084 ఇచ్చారండి. సో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి గివెన్ నెంబర్ అని చెప్పి ఫస్ట్ మీరు ఇచ్చింది రాసేసేయండి. 21,084 వస్తుంది. సో టేక్ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 84 తీసుకోండి. ఈ 84ని 4తో డివైడ్ చేసి చెక్ చేయండి. 4 2s 8 వస్తుంది, 4 ఉంది, 4 1s 4 వస్తుంది, రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 84 ఈజ్ డివిజబుల్ బై 4. So 21,084 is also divisible by 4. So 21,084 is also divisible by 4. Okay. Yes. Next, third one. So third ది కూడా చెక్ చేయండి. థర్డ్ వన్ 14,560 ఇచ్చారు. సో గివెన్ నెంబర్ 14,560. టేక్ లాస్ట్ 2 డిజిట్స్ 60. సో 60 4తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. 4 1s 4 వస్తుంది, 6 - 4 అంటే 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 కింద రాసేసుకుంటాము. 4 5s 20, రిమైండర్ 0 వచ్చింది కదా. సో 60 ఈజ్ డివిజబుల్ బై 4. So 14,560 is also divisible by 4. Okay. Next, fourth one 1700.
ఎస్, మనం ఎప్పుడైనా కానీ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం కదండి. ఇక్కడికి వచ్చేసరికి 1700 ఇచ్చారు. లాస్ట్ 2 డిజిట్స్ 0 వచ్చింది కదా, మరి 4తో ఎట్లా డివైడ్ చేస్తాం? డివైడ్ చేయం కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. సో గివెన్ నెంబర్ 1700, టేక్ లాస్ట్ 2 డిజిట్స్ 00. హియర్ digits 00. So the total number is also divisible by 4. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నా కూడా 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 2150 ఇచ్చారు. సో గివెన్ నెంబర్ 2150. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి కదా, టేక్ లాస్ట్ 2 డిజిట్స్ 50. సో డివైడ్ చేయండి 4తో. 4 1s 4 వస్తుంది, 1 ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. సో 0 రాసేసేయండి. 4 2s 8 వస్తుంది. పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకొని 4 5s డివైడ్ అవుతుంది కదా అని రాయొద్దండి ఎవరు. మీరు యాక్చువల్గా డివైడ్ అయిందా లేదా చెక్ చేయండి, పాయింట్ పెట్టొద్దు ఇక్కడ. సో డివిజబిలిటీ రూల్స్లో యాక్చువల్గా డివైడ్ అయినాయా లేదా చెక్ చేస్తాం, అంతేగాని మనం పాయింట్స్ పెట్టి డివైడ్ చేయమండి. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి సో 50 ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. సో ద టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజబుల్ బై 4 వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ రాసేసేయండి. హియర్ రిమైండర్ ఈజ్ 2. సో రిమైండర్ 2 వచ్చింది కదా. సో ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. So the total number is not divisible by 4. ఓకే. సో ఈ నెంబర్ అనేది 50 అనేది 4తో డివైడ్ అవ్వలేదు కాబట్టి 2150 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 4 అవుతుంది. ఫస్ట్ రోమన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రోమన్. టెస్ట్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 8. ఈ కింద ఇచ్చిన నెంబర్స్ 8తో డివైడ్ అవుతాయా లేదా చెక్ చేయమన్నారు. 4కి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాము. ఆ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే మనం డివైడ్ అవుతుందని రాసుకుంటాము. ఇక్కడ 8కి వచ్చేసరికి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. 4కి ఏమో 2 తీసుకుంటాము, 8కి వచ్చేసరికి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాము. సపోజ్ లాస్ట్ 3 డిజిట్స్ 000 ఉన్నా కూడా ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. సెకండ్ రోమన్. ఫస్ట్ వన్ 9774. గివెన్ నెంబర్ 9774. సో టేక్ లాస్ట్ 3 డిజిట్స్. 8కి వచ్చేసరికి మనం 3 తీసుకోవాలండి. సో 8తో డివైడ్ చేయాలి. 8 డివిజిబిలిటీ రూల్ కదా, 8తో డివైడ్ చేస్తాము. 8 9s 72 వస్తుంది. సో 77 - 72 అంటే 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 డౌన్లో రాసుకుంటాము. 8 66 48 వస్తుంది. సో రిమైండర్ వచ్చేసరికి 6 వచ్చింది. సో రిమైండర్ 6 వచ్చింది కదా, అంటే 774 ఈజ్ నాట్ డివిజబుల్ బై 8. ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అవ్వకపోతే ఈ టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవ్వదు. సో ఇక్కడ రాసేసేయండి. హియర్ రిమైండర్ ఈజ్ 6. సో 774 ఈజ్ నాట్ divisible by 8. So the total number, ఇక్కడ టోటల్ నెంబర్ అంటే 9774 అండి. ద టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 8. సో టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవ్వదు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి 5,00,000
31,048 ఈ నెంబర్ ఇచ్చారండి. సో మనం లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. అంటే 048 తీసుకుంటాము. 048 అయినా 48 అయినా ఒకటే మీనింగ్ వస్తుందండి. సో 48 తీసుకుంటాము. సో జీరోకి వాల్యూ ఉండదండి. 3 డిజిట్స్ తీసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, జీరో మనకి బిఫోర్ నెంబర్ అనేది మీరు మర్చిపోండి అండి. 048 మీనింగ్ అంటే 48 వస్తుందండి. సో 48ని 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే 8 6 48 వస్తుంది. రిమైండర్ 0 వచ్చింది. సో 48 అనేది 8తో డివైడ్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అంటే 5,31,048 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 8 అవుతుంది. ఇక్కడ రాసేసేయండి లాస్ట్లో. 48 ఈజ్ డివిజబుల్ బై 8. సో the given number 5,31,048 is also divisible by 8. మీకు నోట్స్ లాస్ట్లో డిస్ప్లే అవుతుందండి, ఒకసారి అది చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మీకు 5,500 ఇచ్చారండి. సో గివ్ ఏ నెంబర్ 5,500. టేక్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 500 తీసుకోవాలి. 8తో డివైడ్ చేయండి. 8 6 48 వస్తుంది. 50 - 48 అంటే 2 వస్తుంది. సో ఇక్కడ 0 ఉంది కదా, ఇది డౌన్లో రాసేసేయండి. అండ్ నెక్స్ట్ 8 2s 16 వస్తుంది. రిమైండర్ 4 వచ్చింది. సో 500 అనేది 8తో డివైడ్ అయిందా? డివైడ్ అవ్వలేదు. ఎందుకు? రిమైండర్ 4 వచ్చింది. 0 వస్తే డివైడ్ అయినట్లు. సో 0 రాలేదు కాబట్టి డివైడ్ అవ్వలేదు. ఈ 500 అనేది 8తో డివైడ్ అవ్వలేదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ అంటే 5,500 ఈజ్ ఆల్సో నాట్ డివిజబుల్ బై 8 అవుతుంది. సో కింద స్టెప్స్ రాసేసేయండి. హియర్ రిమైండర్ is 8. 500 is not divisible by 8. So 5,500 is also not divisible by 8. Next fourth one 6,136 ఇచ్చారు. సో టేక్ లాస్ట్ 3 డిజిట్స్ అండి, అంటే 136 తీసుకోండి. మీరు 8తో డివైడ్ చేయండి. 8 1s 8 వస్తుంది. 13 - 8 అంటే 5 వస్తుంది. 6 ఉంది కదా, సో ఆ 6ని కింద రాసేసేయండి. 8 8 56 రిమైండర్ 0 వచ్చింది. సో 136 ఈజ్ డివిజబుల్ బై 8. సో 136 8తో డివైడ్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ అంటే 6,136 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 8 వస్తుంది. సో 6,136 ఈజ్ ఆల్సో డివిజబుల్ by 8. Next fifth one 4,152. సో లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఏం తీసుకుంటారండి? 152 తీసుకోవాలి. 152. సో 8తో డివైడ్ చేయండి. 8 1s 8 వస్తుంది. 15 - 8 అంటే 7 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 రాసేసేయండి డౌన్లో. 8 9s 72 వస్తుంది. రిమైండర్ 0. సో 152 8తో డివైడ్ అయింది కదా, అంటే ఈ టోటల్ నెంబర్ అంటే 4,152 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 8 అని రాయాలి. 152 ఈజ్ డివిజబుల్ బై 8. So 4,152 is also divisible by 8. Next third one
చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 11. ఈ కింద ఇచ్చిన నెంబర్స్ 11తో డివైడ్ అవుతాయా అవ్వవా అని చెక్ చేయమని అడుగుతున్నారు. సో మీకు 11 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ ఇచ్చిన నెంబర్ రాయండి, గివెన్ నెంబర్. సో ఈ నెంబర్ ఇచ్చారండి. ఒక నెంబర్ అనేది 11తో డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలి. తర్వాత వాటి డిఫరెన్స్ చేయాలి. చేసిన తర్వాత ఆ వచ్చిన డిఫరెన్స్ అనేది 11తో డివైడ్ అవుతుందా, డివైడ్ అయితే టోటల్ నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది. ఇన్ కేసు డివైడ్ అవ్వకపోతే టోటల్ నెంబర్ మొత్తం డివైడ్ అవ్వదు. ఈ 11కి వచ్చేసరికండి మీకు ఒక నోట్ పాయింట్ ఉంది. ఒక నెంబర్ అనేది 11తో డివైడ్ అవ్వాలి అంటే డిఫరెన్స్ చేశారు కదా, అప్పుడు 0 వచ్చినా 11తో డివైడ్ అవుతుంది. అండ్ 0 కాకుండా 11 మల్టిపుల్స్ అంటే 11, 22, 33, 44 అండ్ సో ఆన్ ఇట్లాగా 11 మల్టిపుల్స్ వచ్చినా కూడా 11తో డివైడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అనుకుంటారు. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాదండి, ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ తీసుకుంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు, 8,59,484 ఇచ్చారండి మీకు గివెన్ నెంబర్ అనేది. ఇప్పుడు ఏం చేశారంటే దీనికి ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ రాయండి. గివెన్ నెంబర్ 8,59,484 వచ్చింది. సో ఇలా ఉందండి. ఇప్పుడు నేను ఆడ్ ప్లేసెస్ ఎట్లా రాస్తున్నానో ఒకసారి చెక్ చేయండి. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి 1, 2, 3, 4, 5, 6 ఈ కింద మళ్ళీ మీరు 1, 2, 3, 4 అని రాయండి. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాయండి, లెఫ్ట్ నుంచి రైట్కి రాయొద్దండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాయండి. ఎప్పుడైనా కానీ మీరు నెంబర్ని ఎటు నుంచి కౌంట్ చేస్తారు, ఇటు నుంచే కదా 1s, 10s, 100s అని ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎటు నుంచి అయితే కౌంట్ చేస్తారు అటు సైడ్ నుంచి నెంబర్ రాయండి. 1, 2, 3, 4, 5, 6 అని ప్లేసెస్ వాల్యూ రాస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్లేసెస్ వాల్యూ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఆడ్ ప్లేసెస్కి రౌండ్ ఆఫ్ చేయండి నెంబర్స్. ఇక్కడ మీకు ప్లేస్ వాల్యూలో ఆడ్ చూడండి, ప్లేస్ వాల్యూలో ఆడ్ నెంబర్స్ చూడండి. ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ గివెన్ నెంబర్ అనేది మీరు మర్చిపోండి. సో గివెన్ నెంబర్ కాకుండా ఈ ప్లేస్ వాల్యూ, ఈ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ తీసుకోండి. అంటే 1 అనేది ఆడ్ నెంబర్, సో ఈ నెంబర్ రౌండ్ ఆఫ్ చేయండి. అండ్ నెక్స్ట్ 3 అనేది ఆడ్ నెంబర్, ఇది రౌండ్ ఆఫ్ చేయండి. అండ్ నెక్స్ట్ 5 అనేది ఆడ్ నెంబర్, ఇది రౌండ్ ఆఫ్ చేయండి. గివెన్ నెంబర్ని బట్టి రౌండ్ ఆఫ్ చేయొద్దండి. ప్లేస్ వాల్యూ అడిగారు కాబట్టి ఇప్పుడు మీరు రాసుకున్నవి ఇవి ప్లేస్ వాల్యూస్ అవుతాయి. సో ఈ ప్లేస్ వాల్యూస్ని చూసి మీరు ఆడ్ నెంబర్స్ చూసి రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే, సో ఇది మీరు రౌండ్ ఆఫ్ చేస్తే సో ఈజీగా మీరు 11తో డివైడ్ అవుతుందా లేదా ఈజీగా చెక్ చేస్తారు. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు సమ్ of the digits at odd places. సో ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్కి సమ్ అంటే యాడ్ చేయాలి. ఆడ్ ప్లేసెస్ అంటే 1, 3, 5 కదా. సో ఈ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏంటి అండి, 4 + 4 + 5. ఓకే, సో ఎందుకు తీసుకున్నాము అర్థమైంది కదా. చాలామంది ఈ నెంబర్స్ తీసుకుంటారండి ఆడ్ ప్లేసెస్ అనగానే. ఇది నెంబర్ అవుతుందండి, ప్లేస్ అంటే ఈ కింద మనం ఇచ్చినవి ప్లేసెస్ అవుతాయి. సో 4 + 4 + 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 13 వస్తుంది. ఇది ఆడ్ ప్లేసెస్. ఇప్పుడు ఈవెన్ ప్లేస్ చూడండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేస్. సో ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని సమ్ చేయాలి. ఈవెన్ ప్లేసెస్ అంటే ఇవ్వండి 2, 4, 6 ఈ ప్లేస్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి మీరు యాడ్ చేయాలి. సో మీరు నెంబర్ ఎప్పుడైనా ఇచ్చినా కానీ పెన్సిల్తో రాసేసుకోండి. ఫస్ట్ 1, 2, 3 అని రాసేసుకున్న తర్వాత మీరు రౌండ్ ఆఫ్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. సో ఈవెన్ ప్లేసెస్ అండి ఏమేమి ఉన్నాయండి నెంబర్స్, 8, 9 + 8 యాడ్ చేస్తే మీకు 25 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చేయాలి. సో డిఫరెన్స్ చేయండి. దేర్ డిఫరెన్స్
25 ఏదైనా అండి, సపోజ్ ఇది లార్జెస్ట్ వచ్చింది అనుకోండి, ఈ లార్జెస్ట్ నెంబర్లో నుంచి ఇది స్మాలెస్ట్ అయితే దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఏదైనా కానీ ఈ రెండు వాల్యూస్లో లార్జెస్ట్ నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా 30లో నుంచి 25 సబ్ట్రాక్షన్ చేయొద్దండి. సో ఈ రెండిట్లో ఏది లార్జెస్ట్ అయితే ఆ లార్జెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయండి. దేర్ డిఫరెన్స్ 25 మైనస్ 13. సో 25 మైనస్ 13 ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూ అండ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాల్యూ. ఓకే, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేసామండి. 25 మైనస్ 13 అంటే 12 వస్తుంది. ఓకే, సో 12 వచ్చింది కదా. ఈ 12 ఇప్పుడు ఈ 12 అనేది 11తో డివైడ్ అవుతుందా చూసి చెప్పండి. డివైడ్ అవ్వదు. సో డిఫరెన్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 0 వచ్చినా కానీ 11తో డివైడ్ అవుతుందండి. చాలామంది 0 వచ్చింది కదా ఇది 11 టేబుల్లో డివైడ్ అవ్వదు కదా అనుకోవద్దు. 0 వచ్చినా కూడా 11తో డివైడ్ అవుతుంది. ఆర్ 11 మల్టిపుల్స్ అంటే 11, 22, 33, 44 ఇలా నెంబర్స్ వచ్చినా కూడా డివైడ్ అవుతుంది. అండ్ ఈ 12 వచ్చేసరికి మీకు 11 మల్టిపుల్ కాదు కదండి. సో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 11 అని రాయాలి. ఓకే, మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం 10824. సో గివెన్ నెంబర్ ఈజ్ 10824 అండి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ మీరు ఇచ్చిన నెంబర్స్ని డిజిట్స్ని కొంచెం దూరంగా రాసేసేయండి. రాసిన తర్వాత మీరు డిఫరెన్స్ అనేది పెన్సిల్తో రాసుకోండి. 1. సో మీరు ప్లేస్ వాల్యూస్ అనేది పెన్సిల్తో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ రౌండ్ చేయండి. అంటే 1, 3, 5 ఈ ప్లేసెస్లో ఉన్న వాటిని రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆడ్ ప్లేస్లో ఉన్న వాల్యూస్కి సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సో ఆడ్ ప్లేస్లో ఉన్న ఏమేంటి అండి? 4 + 8 + 1 దట్ ఈక్వల్ 4 + 8 12 వస్తుంది. 12 + 1 13 వస్తుంది. నెక్స్ట్ సేమ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. సో ఇప్పుడు ఈవెన్ ప్లేస్లో అంటే మీరు రౌండ్ ఆఫ్ చేయకుండా సపరేట్గా ఉన్నాయి చూడండి, అవి 2 + 0 దట్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ 13 - 2 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 11 వచ్చింది. సో ఈ 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కదా. 11 మల్టిపుల్స్ ఏది వచ్చినా కూడా 11తో డివైడ్ అవుతుంది. సో 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ అంటే 10824 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 11. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. 20801. సో ఫస్ట్ గివెన్ నెంబర్ అని ఇచ్చింది రాయండి. సో ఇలా రాసేసేయండి. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఇవ్వండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చేసేసేయండి. సో ఈవెన్ ఫస్ట్ మీరు ఆడ్ ప్లేసెస్ని రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సో ఆడ్ ప్లేస్లో ఏమున్నాయండి? 1 + 8 + 2 దట్ ఈక్వల్ టు 11 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. సో ఈవెన్ ప్లేస్కి వచ్చేసరికి 0 + 0 ఉంది అంటే 0 వస్తుంది. సో డిఫరెన్స్ చేయండి, ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 - 0 అంటే 11 వస్తుంది. సో 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కదా. సో అంటే ఈ టోటల్ నెంబర్ 20,801 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 11 అవుతుంది. సో రాసేసేయండి. దేర్ ఫోర్
20,801 is also divisible by 11. ఫోర్త్ రోమన్ నుంచి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.